నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్. డిస్పరోనియా అంటే ఇది ఎందుకు అవుతుంది, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది కనుక్కుందాం. డిస్పరోనియా ఒక మెడికల్ కండిషన్ అండి. ఇందులో పర్సిస్టెంట్ గా అంటే కంటిన్యూస్ గా రికరెంట్ పెయిన్ ఉంటుంది సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు. పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో ఈ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఆడోళ్లలో ఈ డిస్పరోనియా అనేది కామన్ గా ఉంటుంది. ఈ నొప్పి అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ఇంటెన్సిటీగా ఉంటుంది అండ్ దీనివల్ల రిలేషన్షిప్స్ పాడవచ్చు, ఓవరాల్ వెల్బీయింగ్ కూడా దెబ్బతినొచ్చు. సో ముందుగా ఈ డిస్పరోనియా అనేది ఎందుకు అవుతుందో చూద్దాం. ఫిజికల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. చాలా ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ వాటి వల్ల డిస్పరోనియా అవ్వచ్చు. ఎందుకంటే వజైనల్ డ్రైనెస్ ఉందనుకోండి, ఇన్అడిక్వేట్ అరౌజల్, ఇన్సఫిషియెంట్ లూబ్రికేషన్ అంటే లూబ్రికేషన్ వెట్నెస్ సరిగా లేదనుకోండి, అలాంటప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువై డిస్కంఫర్ట్ వల్ల ఇంటర్కోర్స్ పెయిన్ఫుల్ గా ఉంటుంది. వజైనిస్మస్ అనే కండిషన్ ఉంటుంది. అప్పుడు వజైనల్ మసిల్స్ ఇన్వాలంటరీగా కాంట్రాక్ట్ అవ్వడం, పెల్విక్ ఫ్లోర్ డిసార్డర్స్ ఉన్నప్పుడు కూడా పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ లో కూడా, ఎండోమెట్రియోసిస్ ఎలాంటి కండిషన్ అంటే గర్భసంచి లోపల పొరలో పెరిగే టిష్యూ బయట పెరుగుతుంది అనుకోండి, గర్భసంచి బయట, దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఆ టిష్యూ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు ఈ టిష్యూ కొంచెం కూడా మూవ్ అవుతే పెయిన్, డిస్కంఫర్ట్ అనేది చాలా ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ లో కూడా డిస్పరోనియా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి జెనైటల్ ఏరియాలో, అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల కూడా ఇన్ఫ్లమేషన్, వాపు ఉండడము, డిస్కంఫర్ట్ ఉండడం ఉంటుంది ఇంటర్కోర్స్ అప్పుడు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ పెల్విక్ పెయిన్ ఉంటుంది. అంటే పెల్విక్ ఏరియాలో లాంగ్ టర్మ్ పొట్టే ఏరియాలో లాంగ్ టర్మ్ పెయిన్ ఉన్నప్పుడు సెక్షువల్ ఇంటిమసీ కూడా కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటుంది. హార్మోనల్ చేంజెస్, ఈ హార్మోన్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అనుకోండి, కరెక్ట్ గా లేవనుకోండి, ఎస్పెషలీ మెనోపాజ్ అప్పుడు అలా ఉన్నప్పుడు వజైనల్ డ్రైనెస్ అవ్వడము, వజైనల్ వాల్స్ థిన్ అవ్వడము, దీనివల్ల ఇంటర్కోర్స్ అనేది పెయిన్ఫుల్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల లూబ్రికేషన్ తక్కువ ఉండడము, సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. సో హార్మోనల్ చేంజెస్ కూడా డిస్పరోనియాకి కారణం కావచ్చు. కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే రేడియేషన్ థెరపీ, హార్మోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు కూడా సెక్షువల్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సర్జికల్ ప్రొసీజర్స్, ఈ పెల్విక్ రీజన్ లో సర్జికల్ ప్రొసీజర్స్ అయినాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా డిస్పరోనియా ఉండొచ్చు. పెల్విక్ ఫ్లోర్ డిసార్డర్స్ కూడా దీనికి కారణం కావచ్చు. పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ వీక్ గా ఉన్నాయి అనుకోండి, డిస్ఫంక్షన్ ఉన్నా, స్పాజమ్ లోకి ఉన్నా ఈ పెయిన్ అనేది ఇంటర్కోర్స్ అప్పుడు కూడా ఉంటుంది. సో పెల్విక్ ఫ్లోర్ ఫిజికల్ థెరపీ అంటే ఆ ఫ్లోర్ మసిల్స్ ని మీరు స్ట్రెంగ్తెన్ చేస్తే ఈ ప్రాబ్లం తొలగించుకోవచ్చు. ఎడిషన్ స్కారింగ్ గురించి మాట్లాడదాం. సర్జరీ ముందు ఏదైనా జరిగింది అనుకోండి, ఈ పెల్విక్ సర్జరీస్ ఏమైనా జరిగాయి లేదా సెక్షన్ అయింది మీకు ప్రీవియస్ సెక్షన్, దానివల్ల కూడా ఎడిషన్ స్కారింగ్ అవడం వల్ల పెయిన్ ఉండొచ్చు, ఇంటర్కోర్స్ అప్పుడు డిస్పరోనియా ఉండొచ్చు. ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయి అనుకోండి, సెన్సిటివిటీ ఉంది, అంటే కొన్ని కాండమ్స్ లేటెక్స్ తో చేస్తారు, కొందరికి ఎలర్జీ ఉంటుంది, లూబ్రికెంట్స్ లేదా స్పర్మిసైడ్స్ ఇలాంటివన్నీ వాడినప్పుడు ఇరిటేషన్ అవ్వడము, పెయిన్ ఉండడం ఇంటర్కోర్స్ అప్పుడు కొందరికి ఉంటుంది. ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ గురించి మాట్లాడదాం. ఇది ఒక క్రానిక్ కండిషన్. ఇందులో ఏంటంటే బ్లాడర్, పెల్విక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ డిస్కంఫర్ట్ వల్ల కూడా సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు పెయిన్ ఉండొచ్చు. ఓవేరియన్ సిస్ట్స్ ఉంటే కూడా డిస్పరోనియా ఉండొచ్చు, అంటే సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు పెయిన్ ఉండడం. ఈ అండాశయాల్లో చాలా పెద్ద విడుదల కాని ఓవేరియన్ సిస్ట్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ ఉండొచ్చు. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక కారణం కావచ్చు. ఎమోషనల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా క్రిటికల్ సెక్షువల్ హెల్త్ బాగుండాలంటే. యాంగ్జైటీ ఉందనుకోండి, డిప్రెషన్, పాస్ట్ ట్రామా, చిన్నప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, ఇలాంటి ఇష్యూస్ అన్ని పెయిన్ కి కారణం కావచ్చు ఇంటర్కోర్స్ అప్పుడు కూడా. సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ని కూడా అడ్రస్ చేస్తే, అంటే వీటికి కౌన్సిలింగ్ సెషన్స్ అవన్నీ తీసుకుంటే డిస్పరోనియా ట్రీట్మెంట్ అవ్వచ్చు. సో డిస్పరోనియా కారణాలు చాలా ఉండొచ్చు. దీని యాక్యురేట్ డయాగ్నోసిస్ తెలిస్తే మెడికల్ ఎవాల్యుయేషన్ చేశాకనే మనం ట్రీట్మెంట్ అనేది పొందొచ్చు. సో దీనికి ఏం ఇంపార్టెంట్ అంటే మీరు ఒక గైనకాలజిస్ట్ నో లేదా సెక్షువల్ హెల్త్ స్పెషలిస్ట్ ని కలిస్తే అసలు అండర్లైన్ కాజ్ ఏంటి, ఎందుకు అవుతుంది, దీనికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. సో డిస్పరోనియాకి ట్రీట్మెంట్ ఉందా, అసలు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే కరెక్ట్ గా మెడికల్ కండిషన్ ఉందా, ఏదైనా ఆకారంలో ప్రాబ్లం ఉందా, హార్మోన్స్ లో ప్రాబ్లం ఉందా, ఇవన్నీ ముందు కనుక్కోవాలి. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇన్ఫ్లమేషన్ ఉందా, హార్మోన్ థెరపీ ఇవ్వచ్చా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఇవన్నీ చేసుకుంటే ట్రీట్మెంట్ అవ్వచ్చా అనేది ఒక గైనకాలజిస్ట్ నో సెక్షువల్ హెల్త్ ఎక్స్పర్ట్ ని కలిస్తే వాళ్ళు తెలుసుకుని ట్రీట్మెంట్ అనేది, యాక్షన్ ప్లాన్ అనేది చెప్తారు. పెల్విక్ ఫ్లోర్ ఫిజికల్ థెరపీ. సో ఈ పెల్విక్ ఫ్లోర్ వీక్ గా ఉంటే కూడా చెప్పాను కదండి ఈ ప్రాబ్లం వచ్చని. సో ఈ ఎక్సర్సైజెస్ టెక్నిక్స్ చేసి ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ ని రిలాక్స్ స్ట్రెంగ్తెన్ చేసి ఆ ఏరియాని స్ట్రాంగ్ చేస్తే కూడా ఈ డిస్పరోనియా అనేది
తగ్గిపోవచ్చు. కౌన్సిలింగ్, సైకోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా రెస్పాన్సిబుల్ ఉంటాయి డిస్పరోనియాకి. సో కౌన్సిలింగ్, సైకోథెరపీ తీసుకుంటే ప్రీవియస్ ఎమోషనల్ ఇష్యూస్, యాంగ్జైటీ, ప్రీవియస్ ట్రామా ఏమన్నా ఉన్నా అండ్ ఆ కారణాలే ఈ డిస్పరోనియాకి కారణం అవుతుంటే వాటి గురించి మాట్లాడుకొని వాటిని రిజాల్వ్ చేస్తే డిస్పరోనియా చాలా మటుకు తగ్గొచ్చు. లూబ్రికెంట్స్ అండ్ మాయిశ్చరైజర్స్ గురించి కూడా మాట్లాడాలి. అంటే వజైనల్ డ్రైనెస్ ఉన్నప్పుడు వాటర్ బేస్డ్, సిలికాన్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడడం జరుగుతుంది. దీనివల్ల ఈ పెయిన్ అనేది తగ్గుతుంది. వజైనల్ మాయిశ్చరైజర్స్ వాడిన వజైనా ఏరియాలో మాయిశ్చర్ పెరిగి పెయిన్ అనేది తగ్గుతుంది. కానీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఈ లూబ్రికెంట్స్ వాడితే మంచిది కాదు. ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ లూబ్రికెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో స్పర్మ్స్ ఎక్కువసేపు బతకవు అనమాట. సో లూబ్రికెంట్స్ వాడేటప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ తక్కువ ఉంటుంది. కమ్యూనికేషన్, రిలేషన్షిప్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండి ప్రాబ్లం ఏంటో దాని గురించి మాట్లాడుకొని రిలేషన్షిప్ కౌన్సిలింగ్ తీసుకునో ఈ ఇష్యూస్ అన్ని, ఎమోషనల్ ఇంపాక్ట్ చేసే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని అడ్రస్ చేస్తే డిస్పరోనియా అనేది తగ్గుతుంది, రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది, అండర్స్టాండింగ్ సపోర్ట్ కూడా పెరుగుతుంది అనమాట. సో దీని గురించి మీకు ఇంకా వివరాలు కావాలనుకున్నా, మీకు డిస్పరోనియా ఉంది, దానివల్ల మీరు ప్రెగ్నెన్సీ పొందలేకపోతున్నారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది కనుక్కోవాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.